నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలకు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యావరణ పరిశుభ్రతతో పాటు సీజన్ వ్యాధులపై దృష్టి పెట్టాలన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కలిసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయం చేయాలని వినతి. దివ్యాంగులకు కావలసిన అన్ని ఉపకరణాలు అందిస్తామన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీ. గూడూరు మండలంలో జరిగిన తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ రైతు వేదికలో జరిగిన వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్, భీమదేవరపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన తర్వాత గౌరవైన ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తెచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ ఒకసారి కలవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి 41 రైతు వేదికల దగ్గరికి ఈ విధంగా వస్తా ఉన్నాం. ఇలా మల్లారం కొత్తకొండ క్లస్టర్ అనేటువంటి గ్రామానికి వచ్చినాం. ఏవో గారు చెప్పినట్టుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ గతంలాగా ₹1,00,000 4 కిస్తులుగా కాకుండా 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్లకు మొదటిసారి ₹1,00,000 లోపల 99,900 వాళ్ళు మొక్కలు ఇస్తారు. 30 ఎకరాలు పెట్టిన జిల్లాలో 30 ఎకరాలు పెట్టి చూసిన ఇక్కడ మండలంలో నీళ్ళు ఆల్రెడీ 2-3 ఇయర్స్ ఉంటే ఒకసారి చూపెట్టండి వాళ్ళకు. ఒకటేమో కోతుల పెడత ఉన్నది. రోజు పొద్దుగాలు అయితే పంచాయతీ రోజు ఆర్డీఓ గారు మాట్లాడుతూ వినండి. ఆర్డీఓ గారు చెప్పేది దయచేసి బాబు కూర్చో. 1000 మంది రైతులకు దాని ప్రకారంగా బ్యాంకుకి ఏ నిబంధనలు ఉంటే దాని ప్రకారంగా మీ అందరికీ లోన్ శాంక్షన్ చేసే కాడ కూడా మేము ఎప్పటి నుండి సహకారం చేస్తాం మా ఆఫీసు. దాని ప్రకారంగా దయచేసి భూమి ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పనిచేయాలనుకుంటే వాళ్ళు దయచేసి అక్కడ మీరు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే చేయాలనుకుంటారు, మురుగుదల పెట్టాలనుకుంటారు, కొంతమంది ఆయిల్ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు, కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటారు. 2 ఎకరాలే ఉంది. 40 లక్షలు వస్తాయి. 2 ఎకరాలు ఉన్న ఒక కోళ్ళ ఫామ్ పెట్టుకోండి. 40 లక్షలు, 80 లక్షలు సబ్సిడీ, 16 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ ఇస్తాం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మరియు కలెక్టర్ దీపక్ కుమార్ కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ వానాకాలం వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. పర్యావరణం, పచ్చదనం, స్వచ్ఛదనం, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్, మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. మిగతా మున్సిపాలిటీ మంచిర్యాలతో కంపేర్ చేసి మనం పోటీ చూసుకున్నప్పుడు చాలా వెనుకబడినాం కాబట్టి చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ఎప్పటివరకు అయితే సరే మన కౌన్సిలర్లు, మన నాయకులు ఎట్లాగో మాతో పాటు పనిచేస్తారు, వారితో పాటు ప్రజలు కూడా 100% సహకరిస్తేనే ఈ అనుకున్న కార్యక్రమాలు అయితే. ఎందుకంటే ప్రభుత్వం అనేది పైకి లేము రాదమ్మా, అందరం మన ఎవరికి అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఇంత ఏదైతే కార్యక్రమం ఉందో, మీ ఇల్లు మీరు శుభ్రంగా పెట్టుకుంటే మీ ఇంట్లోకి లోపలికి నీళ్ళు రావు, దోమలు రావు, రోగాలు అన్నీ మీరు అడగడితే ఫస్ట్ మీ ఇల్లు మీరు చూసుకుంటే తర్వాత బయట. సో దానికోసం నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ఆపడానికి పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానిలో మనము ఇప్పుడు ఏమేమి చేస్తున్నాము, ఆల్ క్లీనింగ్ చేస్తున్నాము, డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము, దాంతోపాటు ఏమైనా మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన క్లోరినేషన్ అన్నీ చేస్తున్నాము. వ్యాధి స్ప్రెడ్ అవుతుంది, డెంగ్యూ కావచ్చు, చికెన్ గునియా కావచ్చు. సో ఈ దానికి ఆపడానికి ఫ్రైడే డ్రై డే చేస్తున్నాము. దానికి 100% చేస్తే మాత్రమే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎందుకు ఒకసారి చైన్ బ్రేక్ కాలేదు, తర్వాత మళ్ళీ ఎన్నిసారి చేస్తే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇప్పుడు ఇంకా
చూస్తున్నాను. ఐ థింక్ మన జిల్లాలో కూడా రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో భేటీ అయ్యారు. 4 ఏళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో స్థానికేతరులుగా కావడం బాధగా ఉందని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నారాజీ ఆధ్వర్యంలో రమణయ్యపేట పంచాయతీ ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించారు. వందలాదిగా దివ్యాంగులు తరలిరాగా ఎమ్మెల్యే పంతం ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమకు ఎటువంటి సహాయం కానీ ఏమీ అందలేదని దివ్యాంగులు వాపోయారు. ఎమ్మెల్యే పంతం నారాజీ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించి యాజమాన్యానికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్కు మరియు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగిన బంజారాల తీజ్ పండుగ ఉత్సవాలలో శాసనసభ్యులు బుక్యా మురళీ నాయక్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా 4వ రోజు చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు పాటించాలని, ఇంట్లోని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మనం చూసినాం 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, అదేవిధంగా మన మెదక్ జిల్లాలో కూడా మనము స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్గా ఈ 5 రోజులు మొత్తం అంతా ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఇది చేసినప్పటికీ కూడా ఇది 5 రోజుల కార్యక్రమం కాదు, ఇది నిరంతర కార్యక్రమం. సో ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్పెషల్లీ మన ఇల్లుని ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో మన పరిసరాలను కూడా మొత్తము, సో మన నేబర్హుడ్ అంతా కూడా నీట్గా పెట్టుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కానివ్వండి, అంటు రోగాలు కానివ్వండి, ఏ విధమైన డిసీజెస్ రాకుండా ఉంటుంది. సో ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా బాగా క్లీన్గా ఉంచుకోవడము. సో అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి, సో నీళ్లు నిల్వ ఎక్కడ కూడా మీ ఊళ్ళో కానివ్వండి, సో మీ ఇంటి దగ్గర కానివ్వండి, పరిసరాలు కానీ నీళ్ళు నిల్వ ఉంచకుండా చూసుకోవడము. సో అదేవిధంగా మొత్తం అంతా క్లీన్గా నీట్గా ఉంచడంతో చూసుకోవడము. అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తి చేసి, సో ఏ విధమైన ప్రాణ నష్టం రాకుండా కూడా చూస్తారు. సో అందరూ కూడా ఈ 2 నెలల్లో కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసిందో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ, మీడియా, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఇంట్లో స్టాఫ్ అందరూ కూడా, మళ్ళీ మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి, పంచాయత్ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పంచాయత్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటాను.
మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్తో పాటు జన్నారంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వారిని వేరే వ్యక్తులకు అమ్ముతూ జలసాలకు అలవాటు పడిన 5 వ్యక్తులలో 4 వ్యక్తులను రిమాండ్కు తరలించామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 25 లక్షల రూపాయల విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, దొంగలిచ్చిన సొత్తును కొన్నందుకు కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ రోజు ఉదయం మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో అలమడుగు బ్రిడ్జి దగ్గర జన్నారం ఎస్ఐ అండ్ లక్సెట్టిపేట సిఐ వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా 2 యువకులు వెహికల్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేకుండా అండ్ డాక్యుమెంట్ లేకుండా రావడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారించగా ఆ 2 కూడా పల్సర్ బైక్లు దొంగతనం చేసినారని ఒప్పుకున్నారు. వారి యొక్క సమాచారం మేరకు ఇంకా 13 బండ్లని, మొత్తము 15 బండ్లు విలువ 25 లక్షల రూపాయల విలువైన బండ్లని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మటపల్లి పవీను, జగిత్యాల జిల్లా బొడ్డు వరుణు అండ్ మాగేని దేవనర్సయ్య అనే వాళ్ళు 3 ఒక గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు చేస్తూ వాళ్ళతో జన్నారం మండలం చేసిన కోట వినయ్ అండ్ వేముల ప్రవీణ్ అనే 20,000, 20,000, 30,000 కూడా ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ అమ్మడానికి జనాల్ని సంప్రదించడం జరుగుతుంది. ఆ సమాచారం మేరకే ప్రత్యేకమైన వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈరోజు 4 వ్యక్తులని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 15 బైక్ రికవర్ చేసినాము. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకుంటాము. ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే సెకండ్ సేల్ ఎనీ వెహికల్ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ మీరు కొనుక్కున్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ చూడండి. నాట్ ఓన్లీ డాక్యుమెంట్, ఆ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ను కూడా పక్కాగా చూసుకోవాలి. తర్వాత ఆర్టీఏ అధికారుల దగ్గరికి వెళ్ళి ఫామ్ 29 తీసుకొని మీ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా కాకుండా తక్కువ పైసలకు తక్కువ ఖర్చుతోటి మంచి బండి వస్తున్నట్టు తీసుకున్నట్లయితే ఆ దొంగతనం చేసిన వారితో పాటు తీసుకున్న వాళ్ళు కూడా స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్ కింద, అంటే దొంగ సొత్తును కలిగి ఉన్న వ్యక్తుల కింద వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పచ్చదనంలో అందరూ భాగస్వాములు కావాలని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పిలుపునిచ్చారు. వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో సీఐ తుమ్మా గోపి, భద్రకాళి ఆయా సూపరింటెండెంట్ అద్దంకి విజయ్ కుమార్, కేఎంసీ ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా ప్రభాకర్ రెడ్డి లతో కలిసి ఆయన పూల మొక్కలు నాటారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏసీపీ అన్నారు. భద్రకాళి అమ్మవారి ప్రెమిసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండ్ మన కాకతీయ మెడికల్ కాలేజ్ అందరం జాయింట్గా ఈరోజు మొక్కలు నాటే ప్రోగ్రాంను పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. స్వచ్ఛదనం పచ్చదనం. స్వచ్ఛదనం చూడండి, ఈ ప్రెమిసెస్ శుభ్రంగా లేకుంటే మనకు అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. రకరకాల డిసీజెస్కు మూల కారణము పరిశుభ్రత లేకపోవడం. పరిశుభ్రంగా ఉంచుకుంటే 90% రోగాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఇక పచ్చదనం గురించి చెప్పాలి అంటే మనం కోవిడ్లో పొల్యూట్ అవుతూ ఉన్నది. సో ఈ చెట్టు నాటడం వల్ల అటువంటి విషవాయువులను మరి చెట్టు గ్రహించి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు పంజాగుట్ట సెంటర్లో మనం 1 గంట సేపు నిలబడితే ఒక 50 సిగరెట్లు దాగిన దాంతో సమానం. ఇంకా ఢిల్లీలో అయితే చెప్పొద్దు. సో దాంతో మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడినప్పుడే ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడము, వాటిని కాపాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చేవెళ్ల సభలో ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని, అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు, దళితులకు పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊస ఎత్తకుండా దళితులను దగా చేస్తుందని, తక్షణమే ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ డిక్లరేషన్ కింద అంబేద్కర్ అభయహస్తం పేరుతో ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని, మరి అదేవిధంగా దళిత కుటుంబాలకు
పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఓటు బ్యాంకు రాజకీయం కోసం దళితుల ఓట్లను రాగుంజుకోవడానికి అధికారంలోకి రాకముందు ఏవైతే వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు ఇచ్చిన మాటను మర్చిపోవడం జరిగింది. దళిత బంధు ప్రవేశపెట్టింది. మరి అదే రీతిలో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి గద్దెనెక్కింది. దళితులను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు తప్ప అభివృద్ధి ప్రదం పైపు ఏ ప్రభుత్వం నడిపిస్తలేదు. ఇంకా సిగ్గుమాలిన చర్య ఏంటంటే ఈ మంచిర్యాల జిల్లాలో కొనసాగుతారు కదా, మరి దళితులై ఉండి దళితుల పక్షాన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలను ఎందుకు నిలబెట్టుకుంటలేరని చెప్పి ఎందుకు నిలదీస్తలేరని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. దయచేసి ఖచ్చితంగా ఎస్సీలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో అటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దళితులమందరం ఒక్కటై మా హక్కులు సాధించుకునేంత వరకు కూడా మీ మెడలు వంచైనా మంచిదే, మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేంత వరకు ఉద్యమాలు చేపడతారు. గత 3 రోజుల క్రితం జనగాంలో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ఎల్బీ నగర్ లో కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన ధర్నా నిర్వహించారు. సదరు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జనగామ జిల్లా పాలకుర్తిలో తమకు 6 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బంది ధర్నాకు దిగారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని జీవో నెంబర్ 51ని జీవో నెంబర్ 51ని జీవో నెంబర్ 60 ప్రకారము తమ సమస్యలు పరిష్కరించాలంటూ పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సువెన్ ఫార్మా కంపెనీ కార్మికులు గత 3 రోజుల నుంచి నల్ల బ్యాడ్జీలతో చేపట్టిన ధర్మాలో యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత మరియు కనీస వేతనం చెల్లించాలని మరియు 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజు ముద్రాజ్, ట్రెజరీ సత్యనారాయణ రెడ్డి, అడ్వైజర్ ప్రవీణ్ రెడ్డి, వెంకటేశం కార్మికులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం గాంధీ మనం పోయి డ్యూటీ చేస్తామంటే కాదు, నాది నెలకు రోజుకు ఒక 500-600 రూపాయలు పోతుండొచ్చు. ఇప్పటికే నువ్వు కాంట్రాక్ట్ రోజు 2 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. నువ్వు ఎంత తొందరగా సమస్య పరిష్కారం చేస్తే అంత తొందరగా మంచిది. మేమేం గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము, మీ లాభాలలో ఇంత వాటర్ ఇవ్వమని అంటలేము, మా జీత భత్యాలు మా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమని అంటున్నామనేది చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ గిట్ట నేను సానుకూలంగా వాళ్ళు స్పందించి ఇన్ని రోజులు మీ కాంట్రాక్ట్ కార్మికులు అనేటోళ్ళతోటి ఇవాళ మేనేజ్మెంటే వచ్చి సహాయంగా నేను ఇప్పుడే కలెక్టర్ దగ్గర పోతా, లేకుంటే ఇవాళ సమయం కుదరకపోతే రేపు ఉదయం కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర, లేబర్ కమిషనర్ దగ్గర, జేసీఎల్ దగ్గర అంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు, డీసీఎల్ దగ్గర పోతాం. ఒక విజయం సాధించినామని సంతోషపడవు. మనం 100 విజయం సాధించిన మేనేజ్మెంట్ ఒక్క విజయం వరకు మనం పోరాటం చేద్దాం. పోరాటం అంటే శాంతియుతంగా, ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు, ఏం చేసేది లేదు. మీరు నాకు 1 రూపాయి ఇచ్చే అవసరం లేదు. మీరు మటుకు మీ యూనిట్ ఇవ్వండి, రూపాయలు ఇప్పించి పర్మనెంట్ చేయించే బాధ్యత నాది. మీరు సంఘటితంగా ఉండే బాధ్యత మీది. జీతం ఇస్తున్నారు కాబట్టి కాంట్రాక్టులను రద్దు చేసి ఉన్న మొత్తాన్ని కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇళ్లలో నుంచి దశల వారీగా చేసిన పర్మనెంట్ అయితే చేయాలి, తర్వాత జీతాలు పెరగాలనేది మా ప్రధానమైన డిమాండ్. మంచిర్యాల జిల్లా జన్నారంలో సాంఘికోద్యమ కారుడు శ్రీరాములు భూమాచారి వినూత్న రీతిలో నిరసనకు దిగారు. మండల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అంటూ ప్లకార్డులు చేతపట్టి రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భూమాచారిని వేరే చోటుకి తరలించారు.
స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడము చాలా బాధాకరంగా ఉంది. మా మండలం పైన వివక్ష జరగదని మేము కలిసికట్టుగా కరాఖండిగా తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరే చేయాల్సింది. మేమేదో తిరుగుబాటు కాదు, మేము వేడుకుంటున్నాం. మా సమస్యలు తీర్చండి, మా అభివృద్ధిని కోరండి. మేము మా అభివృద్ధి కోసమే మేము చేస్తున్నటువంటి పోరాటం, సామరస్య పోరాటాన్ని మీరు చులకన చేస్తే అది పెద్ద మొత్తంలో జరుగుతుందని తమరికి చెప్పకనే చెప్తున్నానని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను. ఇటీవల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీరుపై బొల్లారంలో సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇతర పార్టీల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంపై బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ పాటించాలని కోరారు. ఒక రాజకీయ వ్యభిచారిని మీరు పక్కన పెట్టుకుంటే చాలా రాంగ్ మెసేజ్ వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో అయినా సరే మీరు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరిని పిలిచినా పర్లేదు, మా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని మా పట్టణ అధ్యక్షులు ఉన్నారు, మా కౌన్సిలర్లు ఉన్నారు, మమ్మల్ని ముందు పెట్టి చేసినట్టయితేనే రేపు మంచి మెసేజ్ అవుతుంది తప్ప మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు ఇవాళ కనుక మళ్ళీ వేరే పార్టీలతో వచ్చినట్టయితే ఖచ్చితంగా చాలా ఆనందంతో ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావద్దంటే రేపు పొద్దున జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రోటోకాల్లను పాటించండి. లేదంటే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకులన్నా పట్టణ అధ్యక్షులన్నా పిలిపించి పంపిణీ చేయాల్సింది. బొల్లారం ప్రజలకి నమస్కారము. స్థానిక బాలడి బీసీలకు ఎంత అన్యాయం చేస్తుర్రో ఉదాహరణగా ఇక్కడ జరుగుతున్న విషయం ఒకటి చెప్పదలుచుకోవాలి మీకు అందరికీ. మున్సిపల్ ఎలక్షన్ లో జరిగిన 10వ వార్డులో బీసీకి అవకాశం ఉంటే అక్కడ చౌదరికి చెందిన మహిళను శైలజ గారిని నిలబెట్టి అక్కడ స్థానికంగా దొంగోట్లతో గెలిచిన తర్వాత దాన్ని మేము చంద్రారెడ్డి గారు వరప్రసాద్ రెడ్డి గారు మా తరఫున మేమందరము నరసింహారాజు గారు అక్కడ కంటెక్ట్ చేసిన నరసింహారాజు గారి తరఫున ఆమె బీసీ కాదు ఆమె ఓసీ మహిళ అని కోర్టుకు అక్కడ వాళ్ళ ఊరికి వెళ్లి ఆమె చౌదరి అని నిరూపించడానికి అక్కడ నుంచి స్థానిక స్కూల్లో ఆమె చదివిన స్కూల్ నుంచి ఆమె చదివిన ఊరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్థానిక మన జిల్లా కోర్టులో సమర్పించి ఈమె నిజంగానే ఈ ఎన్నిక చెల్లదు అని కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేమందరం కలిసి జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఆ అప్పీల్ని ఏదైతే కోర్టు సమర్పించిందో ఈ ఎన్నిక చెల్లదు, ఆమె శైలజ గారిని బర్తరఫ్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్న నరసింహరాజు గారిని బీసీ నరసింహరాజు గారిని కంపల్సరీ కౌన్సిలర్ గా చేయాలని తీర్పుని అప్పీల్ని ఆయన సమర్పించడము. అయినా సరే ఆ అప్పీల్ని కాదని ఆమె నిజంగానే బీసీ మహిళ అని మళ్ళీ ఈయన బాలరెడ్డి గారు ఆ పేపర్లు తీసుకుని జిల్లా కోర్టు నుంచి పేపర్లు తీసుకుని మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేయడానికి పోయాడు. ఇది ఆయన చేస్తున్న దుర్మార్గం, ఆయన చేస్తున్న అన్యాయం, బీసీలకు జరుగుతున్న అన్యాయం. కాబట్టి దయచేసి ప్రజలారా మీరందరూ గుర్తించండి. కంపల్సరీ బీసీ ప్రజల్ని కానీ మనందరినీ తప్పకుండా మనం అందరం కలిసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఇలాంటి దొంగ మాటలు అన్యాయాలు చేసే కొలన్ బాలరెడ్డి గారి నాయకత్వాన్ని అంతమొందించే విధంగా అందరూ సమిష్టిగా షేర్లింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యవేక్షించారు. రోడ్డు పనులలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వృద్ధి కొనసాగుతుంది. దీంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం జీహెచ్ఎంసీ 111 డివిజన్లలో రాజ్ కిరణ్ గుప్తా అనే వ్యాపారి యాక్సిడెంట్లో చనిపోయాక వర్తక సంఘం అధ్యక్షులు జయరాం మరియు గాజుల దుకాణం గఫర్బాయ్ వ్యాపారస్తులు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియపరుస్తూ రాజ్ కిరణ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. నాగభూషణం, చారి రమేష్, రాజు, ప్రవీణ్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. आज रामचंद्रापुरम के अंदर मेन शॉपिंग सेंटर वर्तक संघम की जानिब से आज
हमारे जो राजू किराना स्टोर है तो बहुत कदीम पुराने शख्सियत, अच्छा आदमी है बहुत। ऐसे आदमियों को परसों अलवाल में एक्सीडेंट हो गया फैमिली के साथ और उन्हें इंतकाल हो गया। हाँ, उनके साथ फैमिली भी बहुत ज़ख्मी हालत में है और हम लोग तो यही दुआ करेंगे कि भाई उनकी फैमिली को अच्छा हो जाए, सेहतयाब होकर बाहर निकले। बस हम इससे दुआ कर सकते हैं, उससे हम क्या कर सकते हैं बोलिए। इसी लिहाज से राजू साहब बहुत ही अच्छे आदमी थे और दुनिया में कुछ भी नहीं है भाइयों। मैं तो एक ही बात कर उनको आज से बहुत मैं शुक्रिया अदा करता हूँ क्योंकि वो लोग दिल में तकलीफ है हर एक को दिल में ये है। हम उनके गम के अंदर हम भी बराबर के शरीक हैं, उनके गम के अंदर हम भी बराबर के शरीक हैं। क्यों बोले तो ये बहुत बड़ा हादसा हुआ, उनकी फैमिली पूरी जो है ना हादसे का शिकार हुई और वो लोग दवाखाने के अंदर ज़ख्मी हालत में हैं और हम उनके साथ उनके गम के अंदर हम भी बराबर के शरीक हैं। हम सब तो शरीक हैं उसके अंदर क्योंकि वो सो जल्दी सेहतयाब होना बोल जाए। अल्लाह से दुआ करते हैं कि वो जल्द सेहतयाब हो जाए और उनका राजू साहब का इंतकाल पर हम गहरे दुख का इज़हार करते हैं। बस इतना कहते हैं, मैं अपनी बात खत्म। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలకు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యావరణ పరిశుభ్రతతో పాటు సీజన్ వ్యాధులపై దృష్టి పెట్టాలన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కలిసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయం చేయాలని వినతి. దివ్యాంగులకు కావలసిన అన్ని ఉపకరణాలు అందిస్తామన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీ. గూడూరు మండలంలో జరిగిన తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.